ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఈ వ్యక్తి ఎవరో అర్థమైంది కదండి, దొంగ. తను దొంగతనం చేసినప్పటికీ మనుషులతో, ఇప్పుడు దొంగతనం చేశారంటే మనిషిని దగ్గర తీసుకుంటారా? బాగా అసహ్యంగా చూస్తారు, దగ్గరికి తీసుకురారు. ఆ దొంగతనం చేసిన డబ్బులు మంచికి ఉపయోగించని, చెడుకు ఉపయోగించని, అది తర్వాత పని. కానీ ఒక దొంగ అని ముద్ర పడినప్పుడు తన దగ్గర తీసుకుంటారా? తీసుకోరు. ఈ యొక్క దొంగ ఆఖరి నిమిషంలో ప్రాణం పోతుంటే తన కుటుంబం గురించి ఆలోచించాలి, తన ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించాలి. తను ఆ క్షణాన మారు మనస్సు పొందాడు. చాలా మంది మనం ఈస్టర్లో చూస్తే కనుక ఎక్కువ